I don't think that I would have been able to write a better future than what is happening for me right now. And all that is thanks to my director, Sinu Etla Garu, my producers, and Mahesh sir. I think that the reason why, personally, because I was on the set, so I know that the main reason why Dukuru is as big a success as it is today is because of the great connection between the director and the hero. I think that's phenomenal. I've never ever seen it before. It's like even if Sinu Garu goes away for 5 minutes, Yogesh Babu would follow him. That kind of a connection I have never seen before, and that is the reason why the film is what it is today. And it's an honor for me to be able to see them to work the way they did for this film. And I think that is my greatest achievement, for me to be able to learn from them. And also, Mahesh gave me the best advice was, I don't know if you remember, but you said treat every film like it's your first film. And I think that advice is the best advice that I've ever got. So thank you my producers, thank you Rupa Aitlal. She did the best that she could do for me, and thank you so much. Thank you to all the technicians, all the assistant directors, they all become family. Thank you for everything. ఈ సినిమా ప్రయాణం ఎలా సాగిందంటే 98లో నేను రామ్ చేద్దాం అనుకున్నామండి. సినిమా చేద్దాం, టికెట్స్లో తీయాలి అని మనం ఇక్కడ ఉన్నాం కదా, ఏం చేయగలంటే గోపి నేను ఇండియా వెళ్ళిపోతాను, ఇండియా వెళ్ళి అక్కడ స్టార్ట్ చేస్తానన్నాను. ఇట్స్ వెరీ వెరీ బ్రేవ్ డెసిషన్. ఇక్కడికి వచ్చి దాదాపు 7 years పాటు అందరూ నన్ను అడిగేవారండి, ఏంటి మీ సినిమా ఇంకా రావట్లేదా, మీ సినిమా ఇంకా తీయట్లేదా అని. అప్పుడప్పుడు నాకే ఫ్రస్ట్రేషన్ వస్తాను, ఏంటి రామ్ అడుగుతాను, ఏదో చేద్దాం అంటే లేదు, మనం చేయబోయేది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ నన్ను అడుగుతీసేయాలి, ఆ కిక్ నీకు తెలియదు ఎప్పుడు అనేవాడండి. ఇవాళ శ్రీను గారు, సూపర్ స్టార్ మహేష్, వీళ్ళతో ఆ కిక్ తెలిసిందండి. ఈ పర్యటనకు వెళ్ళినప్పుడు పెద్ద స్టార్, సూపర్ పర్ఫార్మర్, సూపర్ డైరెక్టర్ తో కలిసి కష్టపడి పనిచేస్తే తెలుగు సినిమా ఈ స్టేజ్కి తీసుకెళ్లిన తర్వాత జనాలు ఇచ్చిన రెస్పాన్స్ చూసి కిక్ అంటే ఏంటి అని తెలిసింది. మోస్ట్ ఆఫ్ ద క్రియేటివ్ ప్రొడక్షన్ గోస్ టు గోపి అండ్ రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి అండ్ రామ్. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ లాస్ట్ టైం ఆడియో ఫంక్షన్ లో అన్నారండి రాజమౌళి గారు, బిల్లున్న డైలాగ్ ఉంది మా దాంట్లో, దిమాకుని సినిమా ఇట్లా తీస్తారని. ఒక డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ తీస్తే సినిమా దునియా అంతా రికార్డులు బద్దలైపోయినాయండి. టోటల్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ సెకండ్ వీక్ అయ్యేసరికి 70 crores దాటిన ఏకైక సినిమా. ఇట్స్ ఎ జెన్యూన్ రికార్డ్ బ్యాక్డ్ బై ఎవ్రీథింగ్. We have a share of 47.17 crores in the first 2 weeks. Almost అన్ని ఏరియాలు ఆల్ టైమ్ రికార్డ్ ఈజ్ దూకుడు. స్టార్టింగ్ ఫ్రమ్ వైజాగ్, నైజాం, ఏ ఏరియా చూసుకున్నా సరే ఇట్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు రాక్. మా 50వ రోజు పోస్టర్ మీద 100 అని కనిపిస్తుందండి. అంటే మీకు అర్థం ఉండాలి, ఫస్ట్ వీక్ పోస్టర్ మీద 50 కనిపించింది, 50th డే పోస్టర్ మీద మోస్ట్లీ 100 కనిపిస్తుంది. ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ దూకుడు ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ పిక్చర్. ఒక బ్లాక్ బస్టర్ రావడం ఇంకొక ఆనందం అయితే, నేను ఎంతో ఇష్టపడే మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ రావడం ఒకటైతే, ఇలా చాలా ఆనందాలు ఉన్నాయి. ఈ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే వాళ్ళు చాలా కమిట్మెంట్ ఉన్న మనుషులు, అంటే సినిమా పట్ల చాలా కమిట్మెంట్ ఉన్న మనుషులు. అందుకే ఈరోజు ఈ సినిమా ఇంత స్థాయిలో నేను తీయగలిగాను. దానికి నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎంతమందికి అని చెప్పాలి థ్యాంక్స్, అందరు యాక్టర్స్ ఉన్నారు. అలా నా టెక్నీషియన్స్ గోపిమోహన్, కోన వెంకట్, తమన్, అలాగే ఎడిటర్ వర్మ, ఫైట్ మాస్టర్ విజయ్, డాన్స్ మాస్టర్స్, అందరికీ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్
ప్రొడక్షన్ మేనేజర్స్ అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడి ఒక మంచి సినిమాగా చేయాలని అందరూ తాపత్రయంతో చేశారు. అది ఈరోజు నెరవేరింది, చాలా సంతోషంగా ఉంది. అలాగే సమంత చాలా మంచి ఆర్టిస్ట్, తను చాలా అంటే న్యాచురల్గా చేస్తుంది, అది ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇంకా చెప్పాలంటే మా సూపర్ స్టార్ మహేష్ గురించి చెప్పాలంటే ఈ సినిమా ఇంత పెద్ద రేంజ్ రావడానికి ప్రధాన కారకుడు మహేష్ బాబు. అది చాలా సందర్భాల్లో చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. రీజన్ ఏంటంటే మహేష్ బాబు ఎప్పుడు ఇంత ఓపెనైజ్ చేయలేదు. ఈ సినిమాలో ఫస్ట్ టైం తను ఓపెనైజ్ చేశాడు, ఇంత అన్ని వేరియేషన్లు. నాకే ఆశ్చర్యంగా ఉండేది. అంటే నేను రకరకాల మాడ్యులేషన్ నేను ట్రై చేసి తనకి చెప్తుంటే తన నోట్ నుంచి వింటున్నప్పుడు నాకంటే బాగా చెప్పారని అనిపించేది. అది చాలా తక్కువ సందర్భాలు నాకు అనిపిస్తుంది. తన పొటెన్షియాలిటీ ఏంటి అనేది నాకు అర్థమైంది. అంటే నేను కూడా ఊహించలేదు ఈ సినిమా ఇంత అంటే ఇలాంటి కలెక్షన్లు వస్తాయని నాకు కూడా తెలియదు. దానికి రీజన్ నాకు అర్థమైంది మహేష్ బాబు, తను కొన్ని ఇమేజ్. ఇంకా అందరు టెక్నీషియన్స్ కి ఎవరన్నా మర్చిపోయినా నేను మాట్లాడడంలో కొంచెం వీక్, ఎవరో తప్పుగా అనుకోవద్దు. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మరొకసారి ఆంధ్ర ప్రేక్షకులందరికీ కూడా నాకు ఈ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దూకుడు రిలీజ్ అయిన దగ్గర నుంచి అది నాకు ఇంకా సింక్ అవ్వలేదు. అది ఇమీడియట్ గా నేను ఫస్ట్ టైం బ్రేక్ తీసుకోకుండా ఇమీడియట్ గా షూటింగ్కి వెళ్ళిపోతాం. బిజినెస్ మ్యాన్ అక్కడ జగన్ గారు ఇప్పటికీ ఆల్మోస్ట్ హాఫ్ సినిమా అయిపోయింది అక్కడ. బట్ దూకుడు నేను ముందే చెప్పాను నాడే ఫంక్షన్ అప్పుడు, నా కెరీర్లోనే బిగ్గెస్ట్ సెట్ అవుతుందని. దీనికి మెయిన్ రీజన్ శ్రీనివాట్ల గారు చేసిన హార్డ్ వర్క్ అండి. ఆయన నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు, స్క్రిప్ట్ నరేషన్ అయితే నాకు ఒకటి చెప్పారు, బాబు ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ అవుద్ది, మీరు ఫిక్స్ అయిపోండి. సార్ ఇవాళ మన సినిమా సూపర్ హిట్ కాలేదు, బ్లాక్ బస్టర్ కాలేదు సార్, ఆల్ టైమ్ ఇండస్ట్రీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నా ప్రొడ్యూసర్స్ రామ్ గారు, గోపి గారు, అనిల్ గారు, దే బీన్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ అని నేను చెప్పాను. నౌ దే ప్రూవ్ దెమ్సెల్వ్స్. థ్యాంక్ యూ ఫర్ సూపర్ పబ్లిసిటీ సార్. యూ టేకెన్ దూకుడు టు నెక్స్ట్ లెవెల్. It's a pleasure working with you, and I'm looking forward to working with you in the next project. Then, my co-star Sam, you've been superb in the film. I've never seen a heroine act so well, and you have a glorious future in the Telugu film industry. Thank you so much. Tarvata Taman, sensation music ichadu Dookuduki. Dookudula ఒక ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయిందంటే he was one of the main reason. Thank you, Kamal. Thank you so much. దూకుడుకి పనిచేసిన ప్రతి యాక్టర్స్ కి, బ్రహ్మానందం గారికి, ఎంఎస్ నారాయణ గారికి, కోట శ్రీనివాసరావు గారికి, ఎవ్రీబడి, ప్రకాష్ రాజ్, సాయి షిండే, ఇట్స్ బీన్ అ ప్లెజర్ ఫర్ మీ వర్కింగ్ విత్ దెమ్. నేను చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి ఈ సినిమాతో. ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. దూకుడికి ఇలాగే చాలా చాలా ఫంక్షన్స్ చేస్తాం ఫ్యూచర్లో. ముఖ్యంగా we want to celebrate the 100 days function. Very soon, the producers will announce the details. దూకుడినంత ఎక్స్ట్రాడినరీగా సపోర్ట్ చేసినందుకు ప్రెస్ కి, ఎలక్ట్రానిక్ మీడియాకి I'll always be grateful.